ప్రెజెంట్ నేనైతే షాద్నగర్ టౌన్లో ఉన్నాను. మీరు షాద్నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే షాద్నగర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, డెవలప్మెంట్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి NH44. ఇది బెంగళూరు హైవేలో షాద్నగర్ అనేది ఉంటుంది. మనకి ORR నుంచి జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ అయితే షాద్నగర్ అయితే ఉంటుంది. షాద్నగర్ వచ్చేసి చుట్టూ ఉన్న 200 విలేజెస్కి ఒక హబ్ అండి. ఇది మనకి షాద్నగర్లో మనకి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్నీ అయితే ఉంటాయి. మీరు ప్రజెంట్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి అన్ని హోటల్స్ అయితే ఉన్నాయి. 3 years బ్యాక్ ఇక్కడైతే మనకి 2-3 హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి 10 నుంచి 15 హోటల్స్ అయితే ఉన్నాయి. మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి NH44 నేషనల్ హైవే. ప్రజెంట్ అయితే ఇప్పుడు 4 లేన్ అయితే ఉంది. మనకి ఇప్పుడు 6 లేన్ రోడ్ వరకు కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి ప్రపోజ్డ్ 12 లేన్ రోడ్. మనకి ఇప్పుడు నాగ్పూర్ నుంచి బెంగళూరు వరకు అయితే మనకి 6 లేన్ రోడ్ వరకు అయితే జరుగుతుంది. అందులో ఒకటి ఇది వచ్చేసి దీన్ని ఎక్స్ప్రెస్ వే కూడా అంటారు. ఎందుకంటే మనకి 120 km/h స్పీడ్లో అయితే ఈ హైవేలో అయితే మనం వెళ్ళొచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మనకి ఈ హైవేని ఇండస్ట్రియల్ కారిడార్గా మనకి హైవే రెండు పక్కల కూడా మంచిగా ఇండస్ట్రియల్ ఏరియా అనేది ప్రపోజల్ అయితే చేశారు. మనకి దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్లో ఏ హైవేకి లేని అడ్వాంటేజ్ అయితే ఈ హైవేకి ఉంది. అదేంటంటే మనకి ఎయిర్వే, రోడ్వే, ట్రైన్ 3 రకాల ఫెసిలిటీస్, కనెక్టివిటీ అనేది ఈ హైవేకే ఉంది హైదరాబాద్లో. మనం చూసుకున్నట్టయితే ఈ హైవే నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది, షాద్నగర్ బస్ స్టాప్. అలాగే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. షాద్నగర్ టౌన్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. ప్రజెంట్ ఇది 22 ఎకర్స్లో ఉంది. అలాగే వీళ్ళు పక్కనే ఇంకొక 18 ఎకర్స్ అయితే ఎక్వైర్ చేశారు. ఎందుకంటే ఫ్యూచర్లో IT వచ్చే స్కోప్ కూడా ఉంది. ఇంతేకాకుండా ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో చూసుకున్నట్టయితే నాట్కో ఫార్మా ఉంది, MSN ల్యాబొరేటరీస్ ఉంది, క్వాంట్రా ఉంది. ఇలా మల్టిపుల్ కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో మంచి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ హైవేకి మనకి ఫ్యూచర్లో కమర్షియల్ యాక్టివిటీ, మనకి మాల్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఈ హైవేలో మనకి కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ హైవే నుంచి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మన వెంచర్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి దూస్కల్ వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఇప్పుడు నేను సైట్లోకి వెళ్ళి మీకు డెవలప్మెంట్స్ ఏమున్నాయి, మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చూసుకోవచ్చు, ప్రజెంట్ ఇప్పుడు నేను షాద్నగర్ టౌన్, షాద్నగర్ మున్సిపాలిటీ, అలాగే మనకి బైపాస్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్ట్లో అయితే ఉన్నాను. ఇది వచ్చేసి HMDA అప్రూవ్డ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు. మీరు చూసుకోవచ్చు, డెవలప్మెంట్స్ అయితే అన్నీ కంప్లీట్ అయితే అయ్యాయి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఈ కంపెనీ డైరెక్టర్ మునిరాజు గారు. మనకి ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. హాయ్ సార్. హాయ్ మహేష్. అదే సార్, సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్లో డెవలప్ చేశారు, సో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు మనకి ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. డెఫినెట్గా. సో ఈ ప్రాజెక్టు మీరు అన్నట్టుగా మనకి షాద్నగర్ టౌన్ అండ్ షాద్నగర్ మున్సిపాలిటీలో ఉండడం మన అదృష్టం. సో ఈ సరౌండింగ్లో ఇంత మంచి వెంచర్ అనేది ఈ మధ్యకాలంలో ఎవరు డెవలప్ చేయలేదు, మనకి అవకాశం దొరికింది. సో ఇక్కడ ఏంటంటే లోటస్ గార్డెన్ అని చెప్పేసి అని వెంచర్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 80 acres ల్యాండ్ బ్యాంకు మన ఓనర్స్ ఇక్కడ ఎక్వైర్ చేసి ఉంచుకోవడం వల్ల ముందుగానే ఫేజ్డ్ మేనర్లో మనం అవి కంప్లీట్ చేసాము. సో లోటస్ గార్డెన్ 3 అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లోటస్ గార్డెన్ ప్రీమియం అని చెప్పిన ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇది లోటస్ గార్డెన్ 5 అంటాం అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ చూడొచ్చు మీరు, అన్నీ కూడా మనకి డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో CC రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఫుట్ పాత్స్ అండ్ పార్క్స్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా 100% కంప్లీట్ అనేది అయిపోయింది. మార్ట్గేజ్ రిలీజ్ అయిపోయింది. ఓకే. సో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అన్నట్టు ఉందన్నమాట ఈ సైట్. సో మనకి ఈ సైట్లో వెరీ ఫ్యూ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఎవరైతే ఇక్కడ ప్లాట్ తీసుకుంటారో డెఫినెట్గా వాళ్ళు
అదృష్టవంతులే అనాలి. వాళ్ళు ఓన్ పర్పస్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న ప్లాన్ చేయొచ్చు, లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది అనమాట ఇది. ఓకే. సో ఇదేంటంటే మనకి లోటస్ గార్డెన్ 5 అనేది 30 acres వెంచర్ అనమాట. ఓకే. సో హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. అంటే మనకి స్టార్టింగ్ ప్లాట్ సైజ్ మనకి ఎంతవరకు నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఇక్కడ వచ్చి ప్లాట్ సైజు 150 స్క్వేర్ యార్డ్ తోటి స్టార్ట్ అయింది. ఓకే. అయితే ప్రజెంట్ అయితే మనకి 150 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ లేవు అవైలబిలిటీ. ఓకే. అండ్ నెక్స్ట్ స్టేజ్ 167 ఉంది, అవి కూడా అవైలబిలిటీ లేవు. మనకి 200 అండ్ 250 స్క్వేర్ యార్డ్, 400 స్క్వేర్ యార్డ్ ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట. వెరీ ఫ్యూ ప్లాట్స్ ఆర్ అవైలబుల్. ఓకే. మనకి బ్యాంక్ లోన్ ఎంత % వరకు రావచ్చు సార్? బ్యాంక్ లోన్ మనకి ఆల్మోస్ట్ 60% నుంచి 70% వరకు బేస్డ్ ఆన్ సిబిల్, ఎంప్లాయీ సిబిల్ స్కోర్ని బట్టి ఇస్తారన్నమాట. సార్ చాలామంది షాద్ నగర్ దగ్గరలో అంటారు, కాకపోతే షాద్ నగర్ నుంచి 5-10 కిలోమీటర్స్ ఎక్కడికో తీసుకెళ్తుంటారు. సో అందులో ఏంటంటే ఈ ప్రాజెక్ట్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంది? ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? గుడ్ క్వశ్చన్ మహేష్. యాక్చువల్గా ఏంటంటే మనకి చాలా మంది షాద్నగర్ అని చెప్పి చాలా దూరం అనేది తీసుకెళ్తూ ఉంటారు. సో మన ప్రాజెక్ట్ అనేది అలాగే లేదు. షాద్నగర్ టౌన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది, మెయిన్ టౌన్కి నేను అనేది. సో ఇది కూడా ఆల్రెడీ షాద్నగర్ మున్సిపాలిటీ అండ్ టౌన్లో భాగమే అన్నట్టు. ఎందుకంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా కూడా బైపాస్ రోడ్ నుంచి ఇటువైపే వస్తుంది అనమాట. సో మనదేంటే హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. సో షాద్నగర్ మెయిన్ టౌన్కి దగ్గరగా ఉండడం వల్ల ఇది 2 రకాలుగా మంచి ఉపయోగం అనమాట. ఓన్ పర్పస్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ప్లాన్ చేసినా కూడా కస్టమర్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టినా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుద్ది అనమాట ఇది. ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ఉంది. మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ జస్ట్ 4 కిలోమీటర్స్లో ఉందన్నమాట. నాట్కో ఫార్మా కూడా 250 acresలో డెవలప్ చేశారు, అది కూడా మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది. తర్వాత ఇటువైపు మనకి సౌత్ వైపు చూసుకుంటే కనుక ఎన్ఆర్ఎస్ఏ ఉంది, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ వాళ్ళది దగ్గర 4-5 యూనిట్స్ ఆల్రెడీ సరౌండింగ్లో ఉన్నాయి. ఇలా చూసుకుంటే చాలా కంపెనీలు ఉన్నాయన్నమాట. మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి రెసిడెన్షియల్ నీడ్ అనేది కూడా చాలా తొందరగా వస్తుంది అనమాట ఇక్కడ. వన్స్ కన్స్ట్రక్షన్ కనుక మనకు మొదలెడితే అప్రిషియేషన్ అనేది మినిమం 15 to 20% ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో మన ప్రాజెక్ట్లో ఒక రీజనబుల్ ప్రైస్లో మనం ఎందుకు ఆఫర్ చేస్తున్నాం అంటే, మన బిల్డరు సో ముందుగానే ల్యాండ్ బ్యాంక్ ఎక్వైర్ చేసుకొని ఉండడం వల్ల ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ ఎక్వైర్ చేసి వెంచర్ వేసే వాళ్ళకంటే మనం తక్కువ రేట్లో ఇస్తున్నాం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు ఈ వెంచర్లో చూసుకుంటే కనుక పర్ స్క్వేర్ యార్డ్ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందన్నమాట ప్రజెంట్ రేటు. ఓకే. ఈ ఫేస్లో ఓకే. సో మనకి ఇంకా వేరే ఫేస్ని బట్టి ఉంటుంది అనమాట. సో మనకి ఇదే ఏరియాలో పక్కన సరౌండింగ్లో వేరే డెవలపర్స్ చూసుకున్నా కూడా వాళ్ళు మినిమం 25,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది పెట్టి అమ్ముతున్నారు అనమాట. సార్ అదే విధంగా చాలామంది కస్టమర్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేసరికి కొంచెం భయపడుతుంటారు. అంటే మనకి లీగల్ పరంగా అప్రూవల్స్ అయితేంది, రిజిస్ట్రేషన్ అయితేంది, చాలామంది భయపడుతుంటారు. అంటే మీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, లీగల్ పరంగా ఎలాంటి తీసుకుంటారు సార్? డెఫినెట్గా మహేష్. సో మన కంపెనీ ఏంటంటే ఆల్రెడీ మేము ఒక 20 years నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్నాము. సో మేము మార్కెటింగ్ చేసేటప్పుడు వెంచర్ లొకాలిటీ ఏంటి, తర్వాత లీగాలిటీ ఏంటి అనేది ఈ 2 మెయిన్గా చూస్తాం అనమాట. సో మేము మార్కెటింగ్ చేస్తున్న ఈ వెంచర్కి మేము ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగినది. లీగల్ ఒపీనియన్ దగ్గర నుంచి మనకి మినిమం 35 years లింక్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో మనకి వెంచర్ని బట్టి 35 నుంచి 50 years కూడా గ్యాదర్ చేయడం జరిగింది. సో ఆ లింక్ డాక్యుమెంట్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేపొద్దున కస్టమరు మనం ప్రపోజ్ చేసిన బ్యాంకులే కాకుండా ఏ బ్యాంక్కి వెళ్ళినా కూడా లోన్ వచ్చే విధంగా సో పర్ఫెక్ట్గా దాని లింక్ డాక్యుమెంట్ తయారు చేసి విత్ లీగల్ ఒపీనియన్, రెరా అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్ అన్నీ మనం గ్యాదర్ చేసి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో డెఫినెట్గా లీగల్ పరంగా మంచి స్ట్రాంగ్గా కంపెనీ అనేది చూసుకొని సేల్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఎటువంటి ఇబ్బంది ఉన్నది కస్టమర్కి. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే సార్. చూశారు కదా, లొకేషన్ పరంగా చూసిన ప్రైమ్ లొకేషన్, అలాగే డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్న ప్రీమియం డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నారు. మనకి ఇంకోటి ఏంటంటే ఇందులో లిమిటెడ్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ప్రాజెక్ట్స్ తోటి కంపేర్ చేసుకుంటే మనకి బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. మీరు ఈ సైట్ని విజిట్ చేయాలనుకున్నా లేదా ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని అయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.